హే గాయ్స్, వెల్కమ్ టు ఫోకస్ ప్రిపరేషన్. లాస్ట్ వీడియోలో ఏన్షియంట్ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని చూసాం కదా. ఇప్పుడు మెడివల్ హిస్టరీ గురించి చూద్దాము. చాలామంది ఏన్షియంట్ హిస్టరీ ఓకే అనుకుంటారు, కానీ మెడివల్ హిస్టరీ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే కింగ్స్, డైనెస్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కొంచెం మనకి అర్థం కావు ఫస్ట్‌లో. కానీ కరెక్ట్‌గా అప్రోచ్ అవుతే ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? లూసెంట్ జీకేలో మెడివల్ హిస్టరీని టైమ్ లైన్ ఆర్డర్‌లో చదవాలనమాట. స్టార్ట్ విత్ ఢిల్లీ సుల్తానేట్‌లో స్లేవ్ డైనెస్టీ, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోధి ఇలా. తర్వాత మొఘల్ ఎంపైర్, బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు క్లియర్‌గా చదువుకుంటూ రావాలి. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే రూలర్స్ నేమ్స్, బ్యాటిల్స్, అడ్మినిస్ట్రేషన్, ఇంపార్టెంట్ పాలిసీస్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇలా రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ కానివి ఉంటాయి. కానీ ఇప్పుడుండే ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఏది ఇంపార్టెంట్ కాదు అనేది మనం చెప్పలేం. అన్నీ ఇంపార్టెంటే, అన్నీ చదువుకోవాలి. కానీ మెయిన్‌గా మార్క్ టెస్ట్‌లలో, పీవైక్యూలలో ఏమొచ్చాయో చూసుకొని మనం అండర్‌లైన్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్‌కి కొన్ని క్వెషన్స్ రాసుకుంటూ మార్క్ టెస్ట్‌లో వచ్చినవి, పీవైక్యూలో వచ్చినవి రాసుకుంటూ ఉన్నామంటే మనకు కూడా అర్థమవుతుంది. ఏ టాపిక్ నుంచి ఎక్కువ వచ్చాయి అని. ఇంకొక పాయింట్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ కాకూడదనమాట. ఇందులో మనము కొన్ని నేమ్స్ గానీ, కొన్ని అడ్మినిస్ట్రేషన్స్ కానీ ఏవన్నా చూసినప్పుడు సడెన్‌గా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలా కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ, వాటికి కీ పాయింట్స్ రాసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది. అంటే ఎలా అంటే ప్రతి కింగ్‌కి 4, 5 పాయింట్స్ ఉంటాయి. ఎవరు, ఎప్పుడు రూల్ చేశారు, ఏం ఇంపార్టెంట్ వర్క్ చేశారు, ఇంకా వాళ్ళ గురించి ఏవైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది ఇలా చేయడం. నేనైతే అలానే ట్రై చేశాననమాట. రివిజన్ టైమ్‌లో కూడా చాలా హెల్ప్ అవుతుంది అలా చేసినందుకు. నెక్స్ట్ ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్. ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్‌లో మనకి కొన్ని ఎలా అంటే క్వెషన్స్ మనము పీవైక్యూలలో చూసినప్పుడు ఎవరు ఏది కట్టించారు? ఎక్కడ కట్టించారు? అలా క్వెషన్స్ అన్నమాట. టెంపుల్స్, ఆర్కిటెక్చర్స్, లిటరేచర్, రిలీజియన్స్ ఇలా. ఇవి కూడా మనకి ఎస్ఎస్‌సిలో, ఆర్ఆర్‌బీలో ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ బిగ్ టిప్ ఏంటంటే పీవైక్యూస్ అన్నమాట. ఇది మనకందరికి తెలిసిందే. మెడివల్ హిస్టరీలో చాలా క్వెషన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి పీవైక్యూస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి టాపిక్ అయ్యాక దానికి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్స్ కంపల్సరీ చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్‌లో ఎలా ట్విస్ట్ చేసి అడుగుతున్నారు. ఇంకో మిస్టేక్ ఏంటంటే అన్నీ మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ అది అవసరం లేదు. కొన్ని మాత్రమే చాలు. అవి కూడా మనం పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. మీరు అండర్‌స్టాండ్ ప్లస్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక టైమ్ లైన్‌లో చదువుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రివిజన్. ఎప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటి అంటే రివిజన్. ఒక్కసారి చదివితే సరిపోదు. డైలీ, వీక్లీ, మంత్లీ ఇలా మనం రివైజ్ చేసుకుంటూనే ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను ఒక విషయం చెప్తాను. మనం టీవీలో యాడ్స్ చూస్తా ఉంటాం. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మనకి ఏదో కొత్తగా అనిపిస్తుంది. అదే మనం పదే పదే రోజు టీవీ పెట్టినప్పుడల్లా వస్తూనే ఉన్నటప్పుడు మనకేమైతుంది, నెక్స్ట్ ఒక 1 వీక్ కానీ, 2 వీక్స్ కానీ మనమే అది ఆ యాడ్‌ని నోటితో చెప్తాం కదా! అక్కడొచ్చే మాటల్ని. అలా ఇది కూడా అంతే అనుకోని మనం చదువుకుంటూ ఉండాలి. మీరిలా కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయితా ఉంటే మెడివల్ హిస్టరీ కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ మీకు టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, లేకపోతే పీవైక్యూస్ కానీ, మాక్ టెస్ట్‌లలో ఎలాంటి క్వెషన్స్ వచ్చాయి అని మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను దానికి కూడా ఒక వీడియో చేస్తాను. ఆహ్, ఇంకా స్మార్ట్‌గా చదవాలనమాట. ఏది చదివినా కూడా అది ఏన్షియంట్ అయినా, మెడివల్ అయినా, మోడర్న్ అయినా స్మార్ట్‌గా చదవడానికి ట్రై చేయండి. కన్‌ఫ్యూజన్ కాకోకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది స్మార్ట్‌గా చదివినప్పుడు. ఓకే. అండ్ మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫోకస్ ప్రిపరేషన్ అండ్ బై గైస్.